ప్రయాణికులకు మరియు బోధన పట్టణవాసులకు నమస్కారం. నేను డిపో మేనేజర్ శ్రీనివాస్ అండి. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖున మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం జరిగింది. పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకే కాకుండా ట్రాన్స్జెండర్స్ కూడా ఉచిత ప్రయాణం ఆధార్ కార్డు ద్వారా కల్పించడం జరిగింది ఈ ప్రభుత్వము. ఈ సంవత్సర కాలంలో ఇనిషియల్గా చాలా ఎక్కువ మంది ఓవర్ క్రౌడ్ ఉండేది. బట్ అది రాను చాలా తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఇప్పుడు కంఫర్టబుల్గా జర్నీ చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఎప్పుడైనా మహాలక్ష్మి లేకముందు కూడా ఇప్పుడు కూడా పీక్ అవర్స్లో, అంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ డ్యూటీలకు వెళ్ళేటప్పుడు కానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ 8 to 10:30 వరకు, ఈవినింగ్ 4 to 6:30 వరకు కొంత పీక్ అవర్స్, ఆ టైంలో ఓవర్ క్రౌడ్ ఉండే అవకాశం ఉంది. ఆ టైంలో దయచేసి ప్రయాణికులు సేఫ్టీకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఫుట్బోర్డ్ పైన ప్రయాణం చేయకుండా అవకాశం ఉన్నంత వరకు లోపలికి వెళ్ళి కండక్టర్కు డ్రైవర్కు సహకరించాలని చెప్పి మనది. అట్లాగే ఇక కొందరు ప్రయాణికులు కూడా సిబ్బందిపైకి మాట్లాడడం అనే కొన్ని కంప్లైంట్స్ మా దృష్టికి కూడా వస్తున్నాయి. దయచేసి అలా కాకుండా కొంత డ్రైవర్ కండక్టర్లకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి, ఎందుకనంటే చాలా ఓవర్లోడ్ కొన్ని సందర్భాలలో పీక్ అవర్స్లో ఉంటుంది. అట్టి సందర్భంలో డ్రైవర్ కండక్టర్లకు దయచేసి మీ సహాయ సహకారాలు అందించి మీ జర్నీ సేఫ్గా మరియు మంచిగా జరిగేటట్టు చూసుకోవాలని చెప్పి ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇకపోతే బస్సులు తగ్గడము అనేది మాత్రం ఒట్టి ప్రొపగండా మాత్రమే. లాస్ట్ ఇయర్ మీద బోధన్ డిపోకి సంబంధించినంత వరకు మేము లాస్ట్ ఇయర్ కంటే కూడా పాజిటివ్గానే ఇంకెక్కువ వాల్యూమే తిప్పుతున్నాము, ఎక్కువ కిలోమీటర్స్ తిప్పుతున్నాము. కాకపోతే కొంత డిమాండ్ ఉండేసరికి మనకు అట్లా అనిపిస్తుంది తగ్గినట్టు, కానీ అది అసత్య ప్రచారము. ఇక లేట్ తిప్పడము అది అంటూ ఉంటే ఏంటంటే, ఒక్కోసారి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు 100 మంది 90 మంది పీక్ అవర్స్లో ఎక్కినప్పుడు వాళ్ళని దించుకుంటూ వెళ్ళేసరికి షెడ్యూల్ టైం కంటే అది 10 నిమిషాలు లేట్ అయ్యే అవకాశం ఉంది. అంతకుమించి ఎటువంటి లేట్ జరగట్లేదు. ఒకవేళ నిజంగానే మీకు అటువంటి సమస్య లేదని ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ.